హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్. ఈరోజు చాలా టేస్టీగా, చల్ల చల్లగా ఉండే సేమియా ఫ్రూట్ కస్టర్డ్‌ని తయారు చేసుకుందాము. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు ఇక్కడ నేను సన్న సేమియాలు తీసుకున్నానండి. మీకు ఈ సన్న సేమియాలు దొరక్కపోయాయనుకోండి బాంబినో సేమియాలు గూడా వేసుకోవచ్చు. ఒక గుప్పెడైతే సరిపోతుంది. ఇప్పుడు ఈ సేమియాల్ని నెయ్యిలో వేసుకొని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా సేమియాలు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్‌లో 1 లీటర్ పాలను తీసుకున్నాను. ప్యాకెట్ పాలైనా పర్వాలేదు, బర్రె పాలైనా పర్వాలేదండి. ఈ పాలల్లో కొన్ని పాలని నేను పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పాలు మరిగేలోపు ఈ పాలల్లో మనము కస్టర్డ్ పౌడర్‌ని కలుపుకుందాము. 2:30 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్‌ని కలుపుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పాలు ఈ విధంగా మరిగేటప్పుడు మనము వేయించి పెట్టుకున్న సేమియాల్ని ఇందులో వేసుకొని ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ సేమియాలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇవి సన్న సేమియాలు గాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. అలా కాకుండా మీరు కొద్దిగా లావుగుండే బాంబినో సేమియాలు వాడారనుకోండి, 2 నిమిషాలు కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి. పూర్తిగా మెత్తగా అయ్యే వరకు మనము ఉడికించుకోవాలి. ఈ సన్న సేమియాలు గాబట్టి తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు చక్కెర వేసుకోవాలి. 1 లీటర్ పాలకి అంటే 4 కప్పుల పాలకి 1 కప్పు చక్కెర సరిపోతుంది. చక్కెర మొత్తము కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్‌ని కలుపుకుందాము. ఈ కస్టర్డ్ పౌడర్ వేసే ముందు ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఎందుకంటే కింద పేరుకుపోతుంది. ఈ విధంగా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ పాలల్లోకి వేసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ పాలని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ పాలు కొద్దిగా చిక్కబడే వరకు మనము ఉడికించుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇది చల్లారిందనుకోండి ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో ఒక 3 గంటలైనా పెట్టుకోవాలి. నేనైతే ఫ్రిడ్జ్‌లో 3 గంటలు పెట్టుకున్నానండి. ఇది చూడండి చల్లగయిన తర్వాత ఎంత చిక్కగా అయిపోయిందో. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి ఫ్రూట్స్‌ని కలుపుకుందాము. ఇక్కడ నేను బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, దానిమ్మ గింజలు, అరటిపండు, యాపిల్ ఇంకా డ్రై ఫ్రూట్స్ బాదాము, జీడిపప్పు, కిస్మిస్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఫ్రూట్స్‌ని ఇందులోకి కలుపుకుందాము. ఈ ఫ్రూట్సే కాకుండా మీకు ఏ ఫ్రూట్స్ ఇష్టమో ఆ ఫ్రూట్స్ కలుపుకోవచ్చు. కాకపోతే దానిమ్మ గింజలు, అరటిపండు, యాపిల్ మటుకు కంపల్సరీగా వేసుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి. వీటితోనే ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఫ్రూట్స్ మటుకు తినే ముందు కలుపుకోండి. లేకపోతే నల్లగా అయిపోతాయి. యాపిల్, అరటిపండు అన్నవి నల్లగా మారిపోతాయి. ఈ విధంగా బాగా కలుపుకుంటే మన సేమియా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి. సేమియా ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఈ సమ్మర్‌లో మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ.